మల్కజ్గిరి స్థానానికి బీజేపీ తరఫున బరిలో నిలిచిన ఈటెల రాజేందర్ శనివారం నామినేషన్ వేశారు. ఇది కాక మల్కజ్గిరి స్థానానికి మరో 6 నామినేషన్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఈ రోజు తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మల్కజ్గిరి దేశంలోనే అత్యధిక ఓటర్లున్న పార్లమెంట్ నియోజకవర్గం కావడం విశేషం. అంతేకాకుండా ఇదివరకు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన స్థానం కావడంతో సీఎం ఈ నియోజకవర్గం గెలుపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. 37.28 లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని 1 లక్షకు పైగా భారీ మెజారిటీతో గెలిపించడానికి పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్త నేతలను పార్టీలోకి చేర్చుకుని ఓటింగ్ శాతం పెంచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్. పట్టణ ప్రాంతంలో ఓట్లు పొందాలని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులతో సంప్రదింపులు నిర్వహిస్తూ కండువాలు కప్పుతున్నారు. మల్కజ్గిరి లోక్సభ స్థానానికి చెందిన కుతుబ్లాపూర్, మేడ్చల్, ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు. వీరితో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసే కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కాంగ్రెస్ నాయకులు తరచుగా సంప్రదింపులు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట జవహర్ నగర్ కార్పొరేషన్ నేతలు కాంగ్రెస్లోకి చేరగా మేడ్చల్, గట్కేసర్ పురపాలకుల నాయకులు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గట్కేసర్, మేడ్చల్లోని కీలక నేతలు ఇటీవల హస్తం కండువా కప్పుకున్నారు. తాజాగా పీచాదిగూడ, మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నేతలు కూడా హస్తం ఆహ్వానిస్తోంది. మరోవైపు మల్కజ్గిరి నుంచి బరిలో నిలుస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తన గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటెల ఇటీవల శాసనసభ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే మల్కజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న పట్టుదలతో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్రనేతలతో భారీగా ప్రచారానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇక బీఆర్ఎస్ మాత్రం తమ అభ్యర్థిపై పెద్దగా హడావిడి చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వంపై ప్రజల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవలే రేవంత్ చేసిన వ్యాఖ్యలు గుర్తు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొన్ని స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను నిలిపి బీజేపీకి అంతర్గత మద్దతు తెలుపుతోందని సీఎం రేవంత్ ఇటీవలే ఆరోపించారు. దీంతో మల్కజ్గిరి స్థానాన్ని బీజేపీ కోసం బీఆర్ఎస్ వదులుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఈ రోజు ఈటెల రాజేందర్ అయితే మల్కజ్గిరి నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే అటు బీఆర్ఎస్ నేతలు ఎందుకు హడావుడి చేయట్లేదు, ఎందుకు అంటే ఒకవేళ బీజేపీకి పరోక్షంగా పోటీకి సహకరిస్తున్నారు అనే ఆరోపణలు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఏంటి అసలు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత నామినేషన్ల పర్వం గడువు దగ్గర పడుతుండటంతో నామినేషన్లకు పోటాపోటీగా నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ మల్కాజ్గిరి సెగ్మెంట్కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు. భారీ ర్యాలీతో మేడ్చల్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మల్కాజ్గిరి స్థానం నుంచి పట్నం సునీత రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాం. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఎందుకంటే గత వారం క్రితమే మొత్తం కూడా 25 వరకు నామినేషన్ల గడువు ఉన్న నేపథ్యంలో 2 రోజుల క్రితమే బీజేపీ తరపు నుంచి
ఈటల రాజేందర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవాళ పట్నం సునీత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి నామినేషన్ వేయబోతున్నారు. ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాం. 12 గంటలకు భారీ ర్యాలీతో పట్నం సునీత రెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఆమె నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ప్రధానంగా మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఇది ప్రాధాన్యత సంతరించుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్గిరి స్థానం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ మెజారిటీతో రేవంత్ రెడ్డిని గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ప్రజలు గెలిపించారు. మరొకసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే సమాయత్తమవుతుంది. అందుకు పూర్తి స్థాయిలో క్యాడర్ అంతా కూడా మల్కాజ్గిరిలో పని చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కలెక్టర్ కార్యాలయం బ్యాక్ సైడే భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు రాబోతున్నారు. సభను ఉద్దేశించి మల్కాజ్గిరి ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ప్రధానంగా గత 5 ఏళ్లలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పనులు మొత్తం కూడా ప్రజలకు ఇప్పటికే మల్కాజ్గిరి అభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి భాగమై ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ పట్నం సునీత రెడ్డిని మరొకసారి గెలిపించాలని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. పెద్దగా ప్రచారంలో కూడా ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా అక్కడ ఈటెల రాజేందర్ గెలిపించడానికే బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని ఒక డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టారనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ప్రచారంలో ఎక్కడ కూడా రాగిడి లక్ష్మారెడ్డి పైన అనేక విమర్శలు వచ్చినాయి. రాగిడి లక్ష్మారెడ్డికి ఎట్లా సీట్లు ఇస్తారు, బీఆర్ఎస్ పార్టీలో ముందు నుంచి ఉన్న నేతలకు ఎందుకు టికెట్ ఇవ్వరనేది కూడా బీఆర్ఎస్ పార్టీలోని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈటల రాజేందర్ గెలుపు కోసం బీఆర్ఎస్ వర్గాలు పనిచేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతున్నాయి. అటువైపుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈటల రాజేందర్ని గెలిపించడానికి ఆ రెండు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే పట్నం సునీత రెడ్డి పూర్తి స్థాయిలో ఈ మల్కాజ్గిరి స్థానం పైన ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల్ని జన సమీకరణ కూడా పెద్ద ఎత్తున ఉండబోతుంది. పట్నం సునీత రెడ్డి నుంచి ఈ మల్కాజ్గిరి స్థానం నుంచి గెలవబోతున్నారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులంతా పూర్తి స్థాయిలో కింది స్థాయి నుంచి కూడా వర్క్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మల్కాజ్గిరిలో. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఇక్కడ మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బాగా అభివృద్ధి చేసిందంటూ కూడా ప్రజలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మల్కాజ్గిరిలో అతిపెద్ద పార్లమెంట్ స్థానం కాబట్టి ఈ మల్కాజ్గిరిలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అందుకు అన్ని గ్రౌండ్ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు నామినేషన్ దాఖలు చేసిండ్రు. ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 164 పైన 2-3 రోజుల్లో 164 పైన నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. పోటాపోటీగా అభ్యర్థులు నామినేషన్లకు వేసేందుకు పోటాపోటీగా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా కీలకం అనుకునే పార్లమెంట్ సెగ్మెంట్లలో ఖచ్చితంగా విజయం సాధించేందుకైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో బూత్ లెవెల్లో సన్నద్ధమవుతుంది. బూత్ స్థాయిలో కనుక ఖచ్చితంగా మెజారిటీ ఓట్లు సాధించగలిగితే వచ్చే ఎన్నికల్లో అనుకున్న స్థానాలు 14 నుంచి 15 స్థానాలు ఖచ్చితంగా సాధిస్తామనేది అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందులో భాగంగానే బూత్ స్థాయి లెవెల్లో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది. బూత్ స్థాయి నుంచే బలంగా పార్టీ బలోపేతం ఉంటే మాత్రం అనుకున్న స్థానాలు ఖచ్చితంగా సాధిస్తామనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి 17 పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే మల్కాజ్గిరి
ఇటు చేవెళ్ళ కావచ్చు, మల్కాజిగిరి, ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల మీద గట్టిగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే నగరంలో పట్టు సాధించుకునేందుకు Right. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా సమాయత్తం అవుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి రెండు ఒక ఒప్పందం ప్రకారమే బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందనేది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో ఈ ఒప్పందాలు ప్రజలకు అర్థమయ్యేలా బూత్ స్థాయిలో కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే విధంగా నేతలను అయితే కాంగ్రెస్ పార్టీ సమాయత్తం చేస్తుంది. అందులో భాగంగానే ప్రతి అంశం ప్రజలకు తెలియజేయగలిగితే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు చేస్తున్నటువంటి ఒప్పందం ప్రకారం ఏ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారో ఆ విధానాలు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే ధీమా అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మల్కాజ్గిరి పైన మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేయబోతుంది పట్నం సునీతారెడ్డి. భారీ ర్యాలీతో వస్తున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ ఉండబోతుంది. బహిరంగ సభలో 5 గంటలకు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.